హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ BV65 వ్లాగ్స్ భవానీస్ కిచెన్. ఈరోజు రెసిపీ అరటిపండుతో పాయసం అండి. ఇప్పుడు 2 అరటిపండుతో చేసి చూపిస్తున్నాను. అరటిపండులను మధ్యలోకి కట్ చేసి గింజలు తీసివేయాలి. తర్వాత వాటిని ఆవిరిపై ఉడికించాలి. నా దగ్గర ఆవిరి కుడుము వండుకునే గిన్నె ఉందండి, దాంట్లో పెట్టి ఉడికిస్తున్నాను. ఇడ్లీ స్టాండ్లో కూడా పెట్టి ఉడికించుకోవచ్చు. ఉడికే లోపున మనం వేరే స్టవ్ మీద జీడిపప్పు ఫ్రై చేసుకుందాము. ప్యాన్లో 3 స్పూన్లు నెయ్యి వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి. ఇవి ఉడకటానికి 5 to 7 minutes పడుతుందండి. ఇవి ఉడికినాక ఆవిరి బయటకు వస్తుంది, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని స్మాష్ చేసి 1/2 కప్పు పాలు, 3/4 కప్పు నీళ్లు, 3 స్పూన్లు పంచదార వేసి బాగా కలపండి. ఇప్పుడు ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి దగ్గర పడే వరకు ఉడికించాలి. నీళ్లు కానీ పాలు కానీ ఇంకా ఎక్కువ పోయొద్దండి. 1/2 కప్పు 3/4 కప్పు సరిపోతుంది. ఇంకా ఎక్కువ పోసుకుంటే చిక్కపడటానికి చాలా టైం పడుతుంది. వీడియోలో చూపించిన విధంగా ఉడుకుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పు, 1 స్పూన్ ఇలాచి పౌడర్ వేసి మరలా కలుపుకోవాలి. ఈ పాయసం వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది.